నీ ఉత్తరం నాకెంతో సంతోషాన్ని కలగజేసింది. ఈ అల్పుణ్ణి గురించి ఎవరో ఒక ప్రేమికుడు తలుస్తున్నాడని భావిస్తాను. ఏమైనప్పటికీ ఇది నాకు అంత స్వల్ప విషయమేమీ కాదు. బహుశా నేను చేసే సేవలు నీ హృదయంలో తపనను పెంచే స్వభావాన్ని కలిగినవై ఉండవచ్చు. కాని నీవు, నేను ఇద్దరము దానికోసం వేచి ఉండవలసి వస్తుంది. ప్రశాంతత ఒక హృదయం నుండి మరో హృదయానికి ప్రసారం కావింపబడుతుంది. నీవు ధ్యానాన్ని ఇంతవరకు ప్రారంభించకుండా ఉంటే దయచేసి ఇప్పుడు ప్రారంభించు. దైవం నిన్ను అనుగ్రహించుగాక. నా గురించి నేను ఎక్కువగా చెప్పదలుచుకోలేదు. ఎందువలనంటే కేవలం ఈ చెప్పుకోవడమే మన్సూర్ను ఉరికంబానికి పంపింది. ఆ రోజులు ఇప్పుడు లేనప్పటికీ జనులు అపరిపక్వ దృష్టితో నన్ను అంచనా వేసే అవకాశం ఉంది. నీ హృదయమనే త్రాసులో నన్ను తూచి సత్యాన్ని తెలుసుకుంటావని నేనాశిస్తున్నాను. ప్రియ సోదరా, ఉత్తరాలలో నేను వ్యక్తం చేసిన అభిప్రాయాలను నీ హృదయంలోకి తీసుకున్నావు. మరప్పుడు వాటిని వ్రాసిన వ్యక్తిని నిర్లక్ష్యం చేయడం విచారకరమైన విషయం కాదా? నీవు సంకల్పించిన వెంటనే పని దానంతటదే ప్రారంభమవుతుంది. ప్రార్థన చేయి. దానిలో మునిగి ఉండటానికి ప్రయత్నించు. అది ఎంతవరకంటే భిక్షాపాత్ర మాత్రమే చేతిలో ఉండి భిక్ష అడగాలని కూడా తెలియని స్థితిలోకి వెళ్ళిపోవాలి. అటువంటి స్థితిని నీవు సృష్టించుకుంటే నీ ప్రార్థన ఎన్నటికీ అలక్ష్యం చేయబడదు. ప్రేమతో వెక్కి వెక్కి ఏడవటాన్ని, విలపించటాన్ని సాధన చెయ్యాలి. అది నిజంగా రాకపోయినప్పటికీ కృత్రిమంగానైనా చేయాలి. ఇది చేసి ఫలితం ఎలా ఉంటుందో చూడు.